హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా సుగంధ పానీయం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. మనకు సోడా షాప్ దగ్గర అమ్ముతుంటారు కదా, అంతే టేస్ట్ మనకు ఇంట్లో వస్తుంది. ముందుగా ఇక్కడ సుగంధ పానీయం తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ పానీయం మనకు సోడా షాప్ దగ్గర అయినా అమ్ముతారు. ఇలా ఒక బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పానీయాన్ని కొద్దిగా తీసుకోవాలి. అందులో ఇప్పుడు సోడా వేసుకోవాలి. మీరు సోడా ప్లేస్లో చల్లని నీళ్ళైనా తీసుకోవచ్చు, కానీ సోడా వేస్తే మనకు బండి దగ్గర తాగుతుంటాం కదా డ్రింకు, అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సోడా వేస్తున్నాను అందులోకి. ఇప్పుడు తర్వాత అందులో ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్గా కట్ చేసి హాఫ్ వేసుకోవాలి అందులోకి నిమ్మరసాన్ని. ఎక్కువ వేస్తే పులుపుగా ఉంటుంది, చూసి వేసుకోండి. మీరు తీసుకున్న నీటిని బట్టి తీసుకోండి. ఇలా నిమ్మకాయ వేసిన తర్వాత ఇందులో సబ్జా గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను సబ్జాలను ఒకసారి కడిగేసి నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టాను. తర్వాత ఇలా మనకు తయారవుతాయి. ఇప్పుడు వీటిని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయి. ఈ సమ్మర్లో ఏదైనా ఇంట్లో డ్రింక్ చేసుకున్నప్పుడు వీటిని కూడా యాడ్ చేసుకొని తాగండి, మనకు హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇలా వేసి ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి, అంతే. ఎంతో ఈజీగా సింపుల్గా మనకు సుగంధ పానీయం ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా చేసి ఈజీగా నిమిషాల్లో మనం సర్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.